హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్లో పట్నం అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా పెద్ద సారీ అండి. ఎందుకంటే ఇన్ని రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా. సో ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా వస్తుంటాయి. సో ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది అనేసి మేమైతే ముందు వీడియోస్లో క్లారిటీగా చూపిస్తాను. సో చూడండి, మేమైతే మన పొలం దగ్గర అయితే ఉన్నాను. ఫస్ట్ చాలా రోజుల తర్వాత మేము ప్లాన్ చేసుకున్నది అయితే కొంచెం అది అమల్లోకి అయితే తీసుకొచ్చాము. అదేంటంటే మేము చిన్నగా బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, డైరీ ఫామ్ లాగా. ఫస్ట్ అయితే ఇది కనిపించే 2 ఆవులు ప్లస్ ఈ బర్రె కొనుక్కున్నాను. మేమైతే ఫస్ట్ టైం ఆవులని బర్రెలను మేపడానికి అయితే ఇవాళ వచ్చాను. సో దానికి చాలా డేస్ అయిపోయింది కదండి వీడియోస్ అప్లోడ్ చేయక. సో ఇవాటి నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంతకుముందు నన్ను అయితే ఎలా సపోర్ట్ చేస్తారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వ్లాగ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మా పెద్ద బాబు మను అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇవాళ, ఎందుకంటే ఫీవర్ వచ్చిందని. మను అయితే ఇంటికాడనే ఉన్నాడు, స్కూల్కి అయితే వెళ్ళలేదు. నాతో పాటు మను కూడా బావి కాడికి వచ్చాడు. నేనైతే ఎప్పుడు ఇట్లా బావి కాడికి అయితే రాలేదండి, ఇవాళనే ఫస్ట్ టైము. ఆవులు అయితే మేస్తున్నాయి. సో మా వాళ్ళు ఏంటంటే నాటేస్తున్నారు, అది చూపిద్దామంటే ఇప్పుడైతే కుదరదండి, నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. నెక్స్ట్ మను అది చెప్పు, ఎక్కడికి వచ్చినావు? బావి కాడికి. ఏం చేద్దామని వచ్చినావు నాని? మను అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్, ఎందుకంటే వాడికి ఇష్టం కదా ఆవుల కాడికి బర్రెల కాడికి రావాలంటే. సో మా పొలం అయితే చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ వేరే దగ్గర అయితే నాటేస్తున్నారు. ఈ కనిపించే మడి చూడండి, అంటే ఇది నాటేసేది. సో ఇదైతే నెక్స్ట్ ఇంకా 3-4 డేస్లో ఇదైతే నాటేస్తారు. అక్కడ కనిపించే నారు కదండి, మొత్తం నారు దీనికంతా నాటేస్తారు. నాటేసేటప్పుడు కూడా మీకైతే ఒకవేళ నాకైతే వీలుంటే అప్పుడైతే మళ్ళీ ఒకసారి వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చూడండి, ఆవులు అయితే మేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఓరాలు అటు సైడ్ ఇటు సైడ్ వేరే వాళ్ళ ప్లేస్లకు అయితే వెళ్ళకుండా చూడాలి. నాటేయడం అయితే నాకైతే ఇంతవరకు రాదు, మెల్లమెల్లగా నాటేయడం కూడా నేర్చుకోవాలి. సో ఈ పెద్ద మడి ఏంటంటే నాటేసేటప్పుడు మళ్ళీ మీకైతే ఒకసారి చూపిస్తాను. సో ఆవులు అయితే గడ్డి కూడా బాగా ఏం లేదు కదండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. వేరే వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళకుండా మనం అయితే చూసుకోవాలి, ఇందులోనే మేస్తాయి. ఈ వ్లాగ్లో మీకు ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఇది ఒక్కసారి అయితే లైట్ తీసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆవులు ఎంత కొన్నాము, ఎన్ని లీటర్ పాలు ఇస్తున్నాయి, ఏమేమి పెడుతున్నాము, అవన్నీ అయితే ముందు వీడియోస్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. యూస్ఫుల్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీరైతే వ్లాగ్ని చూడండి. ఇన్ని రోజులు ఎందుకు వీడియో పెట్టలేదు ఏంటి అనేది కూడా ముందు వీడియోస్లో చెప్తాను. సో బోర్ ఫీల్ అవ్వకుండా ఇది ఒక వీడియో అయితే మీరు అడ్జస్ట్ అవ్వండి. ముందు వీడియోస్ వ్లాగ్స్ అయితే మంచిగా చూపిస్తాను. సో కనిపించేది అయితే ఇక్కడ మెయిన్ రోడ్డు. సో బిట్టు ఏంటంటే అంగన్వాడికి వెళ్ళాడు, వాళ్ళ టీచర్ ఇక్కడనే దింపేసి వెళ్తాననింది. సో బిట్టు వచ్చాక మళ్ళీ ఒకసారి మీకు అయితే చూపిస్తాను. కనిపించే పొలం అంతా మనదే. సో ఆ నారు పీకిచ్చి మాట్లాడాలి, వేయించాలి. మనం కాస్తావా నువ్వు ఆవులని? ఎట్లా కాస్తావు నాని? నీకు కాయేస్తుందా? నీకు ఇష్టమా ఆవులం కాయడం? ఇది చూడు, మను అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఆవుల కాడికి రామ్మంటే. మంచిగా మమ్మీ నేను మంచిగా చూసుకుంటా బర్రెలని గొర్రెలని అని అంటాడు. సో మా మామయ్య అయితే గొర్రెలని కొట్టుకొని అటు సైడ్ వేరే సైడ్ వెళ్ళిపోయాడు అనమాట. కొత్త లైఫ్ అన్నట్టు. ఆ లైఫ్ వేరు, ఈ లైఫ్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మనం కూడా కొంచెం ఈ వాతావరణానికి అలవాటు అయిపోవాలి. సో ఇప్పుడైతే స్కూటీ మీద వాళ్ళ టీచర్ అయితే ఇక్కడ దింపేసి వెళ్ళిపోతుంది. బిట్టు కూడా వస్తున్నాడు, బిట్టుని తీసుకోవడానికి మను కూడా వెళ్ళాడు. సో బిట్టుకు కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఇట్లా ఆవుల కాడ ఉండాలంటే. మన బర్రెలు అయితే ఇక్కడ దాకా వచ్చేసాయి. హాయ్ బిట్టు, తిన్నావా నాన్న అన్నం మధ్యాహ్నం? తిన్నావా? మన ఆవులు ఏడున్నాయినాని? ఇట్రా నాని, వాటర్ తాగుతావా? బ్యాగ్ అంగన్వాడిలో ఉంచపోయాను. సో ఆవులు అయితే అక్కడి నుంచి చూడండి, అక్కడ లాస్ట్లో తాటి చెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడి నుంచి మేసుకుంటా రోడ్డు దాకా వచ్చాయి. సో ఆవుల బిజినెస్ కూడా అంటే డైరీ ఫామ్ కూడా కొంచెం
ఏమంటారు పని తెలిసిన వాళ్ళకైతే కొంచెం బెస్టే. నాకైతే ఏ పని తెలియదు కానీ మా ఆయనకైతే అన్ని పనులు తెలుసు కదండి. సో మెయింటెనెన్స్ అంతా అతనే. నేనే ఇవాళ ఫస్ట్ టైం వచ్చాను. సో ఏంటంటే ఇవి ఎన్ని పాలు ఇస్తాయి, ఏం మేత పెడతాము అన్ని క్లారిటీగా అయితే మీకు ఒకసారి ఒక వ్లాగ్ పెడతాము. ఖచ్చితంగా అలాంటి వ్లాగ్ కావాలన్న వాళ్ళైతే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. వెంటనే ఫస్ట్ అయితే అది తీసి పెడతాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ వ్లాగ్ కూడా ఒకరోజు పెడతాను. సో ఈ ఆవులు అయితే మా డాడీ వాళ్ళు అక్కడ వాళ్ళ ఊరు సైడ్ నుంచి తీసుకొచ్చాము. దీనివల్ల ఫస్ట్ మనకి ఇటు సైడ్ కనిపించే పై ఆవు అంటారు కదా, ఆవైతే కొంచెం పాలు మంచిగా ఇస్తుంది. అది ఇంకోటి వచ్చేసి జెర్సీ ఆవు. సో ఇక్కడ మను బిట్టు ఏంటంటే, మను బిట్టు అంగన్వాడి నుంచి వచ్చాడు కదా. సో అంగన్వాడిలో మురుకులు అనేది పెడతారు కదా, ఆ మురుకుల కోసం మను బిట్టు ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని తిన్నాడంట అంగన్వాడిలోనే, ఇంకొన్ని ఉన్నాయి. అవి నాకు ఇవ్వమను నాకు ఇవ్వమను అని ఇదే ఫైటింగ్ వీళ్ళిద్దరికి. సో పిల్లలు అయితే ఇక్కడ కూర్చున్నారు. మామూలుగా ఇట్లా కూర్చునే రకం ఏం కాదు వీళ్ళిద్దరు, కానీ ఇప్పుడే వచ్చాడు కదా బిట్టు, అది తిని ఎంజాయ్ చేద్దామని ఇక్కడైతే కూర్చున్నాడు. బిట్టు ఆవులం కాయవా? మా మనకి ఎప్పుడెప్పుడు ఆ బురదలు దిగి ఆడుకోవాలా అని ఉన్నది ఈగర్గా. సో ఈ వ్లాగ్ అయితే షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అండి. చాలా రోజు గ్యాప్ వచ్చింది కదా. సో ఇవాటి నుంచి కంటిన్యూస్గా పెడతానని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే వ్లాగ్ తీశాను. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ముందు ముందు మంచి వీడియోస్ పెడతాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.